హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో వచ్చే ఇచ్చింగ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో హోల్ బాడీ ఇచ్చింగ్ కానీ లేదంటే టమ్మీ దగ్గర ఇచ్చింగ్ కానీ జరుగుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఇస్తామో కూడా చూద్దాం. ఓన్లీ అబ్డోమన్ రీజియన్లోని పొట్ట మీద మాత్రమే ఇచ్చింగ్ వస్తుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది అబ్డోమెన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల అండ్ డ్రై అవ్వడం వల్ల వస్తుంటుంది. అప్పుడు మేము చెక్ చేసి ఒకవేళ ఏమైనా ర్యాష్ లాంటిది ఉన్నా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉన్నా దానికి మాయిశ్చరైజర్స్, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా క్రీమ్స్ ఇవి ఇస్తాము. అండ్ వాళ్ళని హైడ్రేషన్ లిక్విడ్స్ అవి బాగా తీసుకోమని చెప్తుంటాం. దానికి మాయిశ్చరైజర్స్, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా క్రీమ్స్, కొంతమందికి మొత్తం బాడీ అంతా కూడా ఇచ్చింగ్ రావచ్చు. సో ఇటువంటి అప్పుడు దానికి గల కారణాలు ఏంటో ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి ఇది ఫిజియోలాజికల్, అంటే ప్రెగ్నెన్సీలో ఒక భాగంగానే రావచ్చు. కొంచెం లివర్ ఎంజైమ్స్ చేంజెస్ రావడం వల్ల రావచ్చు, ఆర్ డ్రై స్కిన్ వల్ల. కానీ కొన్నిసార్లు మాత్రము వీటి వెనకాల ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. అంటే వాళ్ళకి జాండీస్ డెవలప్ అవ్వడం కానీ లేదు బాడీలో కొన్ని చేంజెస్ జరగడం వల్ల కానీ అయి ఉండొచ్చు. ఇవి గుర్తించడానికి మేము వాళ్ళకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్, ఇంకొంతమందికి బైల్ యాసిడ్స్ అనే బ్లడ్ టెస్ట్ కూడా చేసి చూస్తాం. ఈ టెస్ట్లు కనుక అబ్నార్మల్గా ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మైల్డ్ ఫామ్స్లోనే ఉంటే వాళ్ళకి టాబ్లెట్లు ఇస్తాము అండ్ బేబీ యొక్క యాక్టివిటీని కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక కండిషన్ ఉందండి, ఏఎఫ్ఎల్పి అని, అంటే అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ కండిషన్లో మాత్రము మదర్కి గ్రాడ్యువల్గా ఈ జాండిస్ అనేది ఎక్కువ అవడం, దానివల్ల ఫ్యూచర్లో ఆమెకి లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కనుక గుర్తిస్తే ఆమెకి ఇమీడియట్గా ఈ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ వీలైతే బట్టి డెలివరీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ చేంజెస్ అనేది కొంచెం డేంజర్గా వెళ్ళే మదర్కి కానీ బేబీకి కానీ ప్రాబ్లం జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ ఏఎఫ్ఎల్పి అనేది చాలా తక్కువ మంది, అంటే ఒక 1000 మందిలో ఒకళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇది గుర్తించకపోతే మాత్రం ప్రమాదం. అందుకనే ప్రెగ్నెన్సీలో మీకు ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ లేదు జాండిస్ డెవలప్ అయిందని తెలిసిన ఇమ్మీడియట్గా డాక్టర్ సలహా మేరకి ప్లాన్ అనేది ఈ మదర్కి ఏ మెడిసిన్స్ వాడాలి, బట్ ఈ ఏఎఫ్ఎల్పి అనేది అండ్ డెలివరీ ప్లాన్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడం ఇంపార్టెంట్.